ఈ రెసిపీ కోసం ముందుగా నేను 2 మీడియం సైజ్డ్ ఆలుగడ్డలు తీసుకున్నానండి. జస్ట్ పీలర్తో పైనున్న పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అయితే ఇక్కడ మీరు ఒకవేళ కనుక పొట్టుతో సహా తీసుకోగలిగితే న్యూట్రిషన్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయండి పొట్టులో. 1, 2 ఏంటంటే, ఒకటి ఇమ్యూనిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది. ఈ పొట్టు తీసుకోవడం అనేది హై ఫైబర్ ఉంటుంది దాంట్లో, హెల్త్కి చాలా మంచిదన్నమాట. మనం ఒకవేళ మనకి అవకాశం ఉంటే కొద్దిగా ఉప్పు నీళ్ళతో బాగా క్లీన్గా వాష్ చేసుకొని ఎప్పుడు కూడా ఆలుగడ్డని సాధ్యమైనంత వరకు పొట్టుతో తీసుకోవాలి. దీంట్లో వైటమిన్ B3 చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ పీల్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. అది చాలా న్యూట్రిషన్ వాల్యూస్ కలిగి ఉంటుంది కాబట్టి దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఎప్పుడూ కూడా ఆలుగడ్డలో ఒక టెక్నిక్ అండి. ఒకే ఆలుగడ్డని మనం సన్నగా స్లైస్ చేసినప్పుడు, సిజర్తో కట్ చేసినప్పుడు, లేదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినప్పుడు, లేదా పెద్ద పెద్ద వెడ్జెస్గా కట్ చేసినప్పుడు, లేదా లార్జ్ పీసెస్గా కట్ చేసినప్పుడు టేస్ట్ తప్పకుండా వేరియేషన్ చూపిస్తుంది. సో మనకి కట్ చేసే విధానం ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్. అయితే నేను చిన్న పీసెస్ చెప్పాను, మీకు కుదిరితే ఇంకా కూడా చిన్న పీసెస్ మినిమల్గా, ఎంత మినిమల్గా ఉంటే పొటాటో దాని టేస్ట్ వాల్యూ అంత పెరుగుతుందనమాట ఈ రైస్లో, సింపుల్ రైస్లో. అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మీరు ముందుగా ప్రీ హీటింగ్ 1 నిమిషం పాటు ఏ కంటెంట్స్ కూడా వేయకుండా ప్రీ హీటింగ్ చేసుకొని, అందులో ఒక పావు చెంచా ఉప్పు సారీ ఒక పావు చెంచా ఫుడ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అంటే 1/4 స్పూన్ కుకింగ్ ఆయిల్. అయితే కుకింగ్ ఆయిల్లో ఎప్పుడూ కూడా ఆలివ్ ఆయిల్ కనుక యాడ్ చేసేటట్టయితే హై టెంపరేచర్లో కొన్ని డీమెరిట్స్ ఉంటాయి. అది ఏ ఆలివ్ ఆయిలో మనం కనుక్కోవాలి. కుకింగ్ ఆయిలా లేకపోతే సలాడ్స్కి డ్రెస్సింగ్ ఆయిలా, ఈ రెండిట్లో ఖచ్చితంగా మనం కన్ఫర్మ్ చేసుకుంటే అప్పుడు ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. లేదు అంటే మనం పీనట్ ఆయిల్, ఒకవేళ ఆలివ్ ఆయిల్ ఎక్స్పెన్సివ్ అనుకుంటే ఈ యొక్క రైస్ బ్రాన్ ఆయిల్ అయితే చాలా మంచిదండి. అయితే ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ మనకి సరిపోతుంది, లేదు అంటే 2 స్పూన్స్ వరకు కూడా వేసుకోవచ్చు. లేదా 1 స్పూను ఆయిల్ అయితే 1 స్పూన్ కౌ ఘీ యాడ్ చేసుకోండి, లేదా 1 స్పూన్ ఆయిల్ అయితే 1 స్పూన్ బటర్ యాడ్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఇందులో 2 మెథడ్స్ అండి. ఫస్టే మనము పావు చెంచా పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఆయిల్లో వేసి అది కొంచెం మీడియం టెంపరేచర్లో దాన్ని కొంచెం వేసి ఆయిల్లో డైరెక్ట్గా వేపిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఆలుగడ్డలు కట్ చేసామో అవి వేసుకోవచ్చు, ఒక మెథడ్. ఇంకొక మెథడ్ ఏంటంటే, మనం వైట్ రైస్ తీసుకొని దానికి పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అన్నీ కూడా పావు చెంచా చొప్పున వైట్ రైస్కి లైట్గా, రైస్ ఎప్పుడు పలుకుగా ఉండేలా చూసుకోవాలండి. మెత్తగా ఉంటే అస్సలు బాగోదు. రైస్కి అంతా కూడా పట్టించినప్పుడే మనం కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని దాన్ని టవా మీద మనం ఆలుగడ్డ వేగిన తర్వాత కనుక వేసుకుంటే, అంటే ఇక్కడ 1 స్పూన్ ఆయిల్ వేస్తే ఆలుగడ్డ వేగడానికి 1 స్పూన్ వేసుకొని దాన్ని డివైడ్ చేసుకొని చక్కగా ఫస్ట్ ఆలుగడ్డలు లైట్గా వేపుకున్న తర్వాత ఈ కంటెంట్ అంతా వేసేయచ్చు. అక్కడ ఏమవుతుందంటే రైస్కి అంతటికి కూడా మసాలా పట్టించడం ఉంటుంది, ప్లస్ ఆలుగడ్డలకి సపరేట్గా మనం ఉప్పు కారం యాడ్ చేయడం ఉంటుంది. ఇది రెండిట్లో ఏదో ఒకటి మన చాయిస్ అనమాట. ఎందుకంటే మనం పాన్ మీద అన్నం వేసిన తర్వాత కలిపితే అన్నం మెత్తపడిపోతుంది కలిపేటప్పుడు. అలా ఉంటే ఈ ఫ్రైడ్ టైప్ ఆఫ్ రైసెస్కి ఆ రైస్ అస్సలు బాగోదు, చాలా టేస్ట్ వేరియేషన్ వస్తుంది. ఆ తర్వాత మనము దీంట్లో సింపుల్ ఇంగ్రీడియంట్స్ అంటే, జస్ట్ నేను ఒక పావు కప్పు వేగేటప్పుడు ఫ్రైడ్ పీనట్స్ అండి, వేయించిన పల్లీలు ఎప్పుడు కూడా మీరు కిచెన్లో స్టోర్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ రెసిపీస్ చేసుకోవచ్చు. కొన్ని వేయించిన పల్లీలు కూడా ఒక పావు కప్పున నేను వేశాను. అది అన్నం మనం కలిపిన తర్వాత అన్న వేసుకోవచ్చు, లేదా ముందుగా కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే టేస్ట్ ఎలివేటర్ వచ్చి పీనట్స్ అనమాట. మీకు అవకాశం ఉంటే కొంచెం ఫ్రైడ్ కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ కోసం. అంత బాగుంటుంది ఈ రెసిపీ, మళ్ళీ మళ్ళీ మనకి తినాలనిపిస్తుంది. ఇక్కడ మనం ఒకటండి, హై టెంపరేచర్లో వేగిన పొటాటో చూస్తే డార్క్గా కాకుండా చక్కగా గోల్డెన్ బ్రౌన్లో, మనం ఎప్పుడు ప్రిఫరబుల్గా గోల్డెన్ బ్రౌనే మనం సెలెక్ట్ చేసుకోవాలి ఆలు పొటాటోని. అది కొంచెం గోల్డెన్ బ్రౌన్లో అయిన తర్వాత చెక్ చేసుకుని లోపల మెత్తగా ఉడికిందా లేదా కన్ఫర్మ్ చేసుకుని, ఆ తర్వాత మనం ఇప్పుడు మిక్స్ చేసుకున్న రైస్ని యాడ్ చేసి దాన్ని లైట్గా సాట్ చేసుకొని, ఒకవేళ హై టెంపరేచర్లో మీరు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. రైస్ ఎక్కువగా అది ఓవర్ కుక్ అవ్వకూడదు, లేదా బర్న్ అవ్వకూడదు. అది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇది ఒక మెథడ్ అండి. అయితే ఒకవేళ మీకు ఇక్కడ మీరు గమనిస్తే ఆవాలు కానీ, జీలకర్ర కానీ, పోపు సామాలు కానీ, లేదా ఉల్లిపాయ
కానీ పచ్చిమిర్చి కానీ లేదా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ యాడ్ చేయకపోయినా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కూడా ఎక్స్ట్రాడినరీగా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను టేస్ట్ ఎలివేటర్ని కరివేపాకు తీసుకున్నానండి ఈరోజు. కరివేపాకు మనం ఒక పావు కప్పు కనుక వేయగలిగితే దాని ఆరోమాని రైస్ అంతటికి ఫ్లేవరబుల్గా వస్తుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసినా ఎంత టేస్టీగా ఉంటుందో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కూడా కొన్ని రెసిపీస్ చాలా టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనం 3 పాయింట్స్ ఫాలో అవుతున్నాం. ఒకటి పలుకుగా ఉన్న రైస్, రెండోది కరివేపాకు ఆకులు, మూడోది సన్నగా తరిగినటువంటి పొటాటో పీసెస్. కొన్ని ఫుడ్స్కి ఆ యొక్క వెజిటబుల్ని మనం హైలైట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా కుకింగ్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్రెష్గా ఉన్న వెజిటబుల్స్, లేదా శాండ్విచ్ అనుకోండి, ఫ్రెష్గా ఉన్నటువంటి బ్రెడ్. మీరు కనుక వీడియోలో చెక్ చేస్తే ఎంత గోల్డెన్ బ్రౌన్లో చక్కగా వేగాయి చూసారా. ఇలాంటివి మనం చిన్న చిన్న పాయింట్స్ తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఇంట్లో తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నప్పుడు, లేదా ఇంగ్రీడియంట్స్ లేనప్పుడు, లేదా గ్రాసరీ ఫినిష్ అయినప్పుడు కూడా ఒక్క సింపుల్ ఇంగ్రీడియంట్తో కూడా మనం చాలా టేస్టీగా వండడం నేర్చుకోవాలి. ఒకవేళ కనుక మనం మాస్టర్ షెఫ్ ప్రోగ్రామ్స్ ఏమైనా చూస్తే మీరు గమనించాల్సింది అదే అండి. నేనైతే అలా తెలుసుకున్నాను. వాళ్ళు ఎప్పుడు కూడా సింగిల్ ఇంగ్రీడియంట్తో టేస్ట్ని ఎలివేట్ చేస్తారు. ఇక్కడ మనం అది నేర్చుకున్నప్పుడు మేనేజ్మెంట్ అనేది 30 డేస్ ఇంట్లో ఒక్కలాగే జరుగుతుంది. కాబట్టి సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్కి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాను. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి అన్నీ వేగటానికి చాలా టైం పడుతుంది. కిచెన్లో చాలా టైం వేస్ట్ అవుతుంది. అది పొటాటో అనుకోండి, నేను చెప్పిన పద్ధతిలో కనుక మీరు కుక్ చేసుకుంటే ఫస్టే మసాలా అంతా కూడా ఆలుగడ్డకి పట్టేసి జస్ట్ 2 మినిట్స్ కుకింగ్లో చాలా టేస్ట్ ఎలివేటెడ్ రైస్ మీకు రెడీ అయిపోతుంది. సో టెక్నిక్స్ అండ్ టిప్స్ ఆర్ ఆల్వేస్ ఇంపార్టెంట్. కిచెన్ ఈజ్ ఎ కెమిస్ట్రీ ల్యాబ్. ఎప్పుడు కూడా మనకి ఏం కాంబినేషన్స్ మన చాయిస్తో మనం అర్థం చేసుకోవాలి. ఎగ్జాంపుల్, కొంచెం గరం మసాలా ఉందనుకోండి, అది పంజెంట్గా ఉండి ఓవర్ కుకింగ్గా ఉంటే అది నాన్ వెజ్కి బాగుంటుంది. వెజిటేరియన్స్కి ఎప్పుడు కూడా చాలా సూతింగ్గా సాఫ్ట్గా ఉన్న గరం మసాలాని సెలెక్ట్ చేసుకోవాలి. మొత్తం రెసిపీ బాగున్న గరం మసాలా ఒక్కటి వేరియంట్గా ఉన్న ఆ రెసిపీ టేస్ట్ అస్సలు మనం టేస్ట్ చేయలేమన్నమాట. అలా కాకుండా చూసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఇంకొకటండి, మనం కాంబినేషన్లో ఒకవేళ మనకు అవకాశం ఉంటే ఎప్పుడైనా ఒకసారి, రెగ్యులర్గా అస్సలు కాదు, రేర్గా 1/4 స్పూన్ ఉప్పు వేసుకుంటే, ఒక చెంచా కారం వేసుకుంటే మీకు స్పైసీ రైస్ రెడీ అవుతుంది. ఎప్పుడైతే రైస్ స్పైసీగా ఉంటుందో దాంట్లో ఒక రకమైన ఎక్స్ట్రాడినరీ టేస్ట్ కూడా ఉంటుంది. డెలీషియస్గా ఉంటుంది ఫుడ్. అది ఎప్పుడైనా ఒకసారి అకేషనల్గా మనకి కొంచెం నోరు ఏదైనా ఫీవర్ అలా వచ్చిన తర్వాత కొంచెం స్పైసీగా తినాలన్నప్పుడు ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే ఆలుగడ్డలకు మొత్తం ఆ కారం అనేది అబ్జార్బ్ అయిపోతుంది. అబ్జార్బ్ అయిన తర్వాత మనకి టేస్ట్ మాత్రమే ఎలివేట్ అవుతుంది. అది రేర్గా చేయొచ్చు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ కనుక మనకి కిడ్స్కి ఈ రైస్ ఎప్పుడైనా మనం మార్చి చేయాలనుకుంటే ఇందులో కొంచెం మనం పావు చెంచా టమాటా సాస్, కొంచెం సోయా సాస్ యాడ్ చేస్తే వాళ్ళకి చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఎప్పుడూ కూడా ఫ్రైడ్ రైస్లో ఈ యొక్క మనం అదర్ అంటే ఎస్పెషల్లీ ఇక్కడ ఆ పేరు మెన్షన్ చేయాలని కాదండి, చింగ్స్ కంపెనీ వాళ్ళవి కొంచెము మనకి మంచూరియాస్ కానీ, నూడిల్స్ కానీ స్ట్రీట్ స్టైల్లో రావాలంటే జస్ట్ మనకి దాని కంటెంట్ కొంచెం యాడ్ చేసి పిల్లలకి ఎప్పుడైనా రేర్గా కొంచెం టేస్ట్లో మార్పు రావాలంటే చేయొచ్చు. కాకపోతే నా ఫుడ్స్ మాత్రం నేను ఎప్పుడు కూడా ఏం ప్రిఫర్ చేస్తానంటే, ఒకవేళ మనం ఈ టేస్టీ పౌడర్స్ కానీ లేదా కలర్స్ కానీ ఎంతవరకు మనం ప్రివెంట్ చేస్తే హోమ్ ఫుడ్స్లో అంత మంచిదండి. అందుకని నా ఛానల్లో నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ప్రజెంటేషన్ అండ్ ఆ పార్ట్కి ప్రత్యేకమైన టైం నాకు ఇష్టం ఉండదు. కాకపోతే న్యాచురల్గా ఇది హోమ్ ఫుడ్ కాబట్టి మనం ఇంట్లో ఎలాగైతే అందరం కామన్గా కుక్ చేసుకుంటామో అలాగే కామన్గా కుక్ చేయడానికి నేను ఇష్టపడతాను. ఎందుకంటే ఒక్కటి అర్థం చేసుకోవచ్చు, మనం ఆన్లైన్ షాపింగ్లో చాలా తక్కువ ప్రైస్కి రకరకాల వెజల్స్ వచ్చేస్తున్నాయి మనకి. అవన్నీ ప్రజెంట్ చేసుకుంటూ దానికి ఒకటి హైప్ చేసుకుంటూ అన్యాచురల్గా ఉండటాన్ని మన ఛానల్ నాకు అస్సలు ఇష్టం లేదండి. మనం అందరం రెగ్యులర్గా హోమ్లో ఎంత పొలైట్గా ఇంట్లో అందరం కూడా చక్కగా వండుకుంటామో నాకు అలాగే ప్రిఫరెన్స్ ఇష్టం అనమాట. ఓన్లీ థింగ్ ఈజ్ అంటే క్లెన్లీనెస్ ఇస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కాబట్టి సాధ్యమైనంత వరకు కిచెన్ నీట్గా ఉంచుకోవడం, ఆ శుభ్రత అలాంటివి నాకు నచ్చుతున్నాయి. అయితే ఇక్కడ కొన్ని వాచ్ అవర్స్ అనేవి, కొన్ని రిస్ట్రిక్షన్స్, దీంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో పాటు మనం గమనిస్తే కిచెన్ డిసిప్లిన్ అనేది వీళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నట్టుగా ఈ 10 మంత్స్ నా జర్నీలో నాకు అర్థమైందండి. ఎందుకంటే నేను ఈ కుకింగ్ మెథడ్లో రకరకాల ఛానల్స్ వాళ్ళతో మనము సబ్స్క్రిప్షన్లో ఇంటరాక్ట్ అయినప్పుడు
వాళ్ళతో డైరెక్ట్గా కాకపోయినా వాళ్ళ ప్రజెంటేషన్ పార్ట్కి ఈ కుకింగ్ ఛానల్ వాళ్ళు చాలా ప్రిఫర్ చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. ఎవరైతే కొత్తగా కుకింగ్ ఛానల్ పెట్టుకోవాలనుకుంటారో వాళ్ళకి ఈరోజు ఈ యూస్ఫుల్ టిప్ ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రజెంటేషన్ పార్ట్ని కన్సిడర్ చేస్తున్నారు. సో బాగా దానికి రిస్క్ తీసుకోకపోయినా మనం కొంచెం రైస్ని పొలైట్గా ప్రజెంట్ చేయడం వల్ల కూడా ఒక ఇది వాళ్ళకి కొంచెం ఛానల్ వర్క్ కాబట్టి ఇష్టపడుతున్నారు. కాకపోతే మీరు గమనిస్తే నేను కుకింగ్ వెజల్స్ కానీ కుకింగ్ మనం పెట్టే థింగ్స్ కానీ రెగ్యులర్గా ఎంత అవసరమో అంతే నేను ప్రజెంట్ చేస్తున్నాను. బట్ స్టిల్ మన ఛానల్ని చాలామంది ఇష్టపడుతున్నారు, ప్రాక్టికల్గా యూటిలైజ్ చేసుకుంటున్నారు. సబ్స్క్రైబ్ చేయడం కూడా ఇప్పటి వరకు షార్ట్ టైంలో చక్కటి టేస్ట్ని ఇష్టపడి సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మీకు అవకాశం ఉంటే మీ తోటి వాళ్ళతో షేర్ చేసి సబ్స్క్రిప్షన్ అండ్ లైక్ ఏదో ఇంపార్టెంట్ అంటున్నారు కదా, అది కూడా కుదిరితే ఒకటి ట్రై చేయండి. ఎందుకంటే మన ఛానల్లో అన్నీ కూడా హోమ్ మేడ్ రెసిపీసే ఉన్నాయి, సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్స్లో ఉన్నాయి, చాలా టేస్ట్ ఎలివేటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి. సో సబ్స్క్రిప్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక విలువైన ఒక యూస్ఫుల్ టిప్ అండి. బిగినింగ్ నుంచి కూడా ఎవరైతే వీడియోస్ అప్లోడ్ చేస్తారో ఖచ్చితంగా డే 1 మనం స్టార్ట్ చేసిన రోజు నుంచి ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తేనే కూడా మనకి అసలు టైమే సరిపోదు వాళ్ళు ఇచ్చిన 4000 వాచ్ అవర్స్కి. అంటే వాళ్ళు పర్ మంత్ వచ్చి 370+ వాచ్ అవర్స్ అంటే వర్క్ అంతా ఎక్స్పెక్ట్ చేసుకుంటారు. సో ఎవరైతే కొత్తగా కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా వీడియోని బిగినింగ్ నుంచి అప్లోడ్ చేయాలి. ఎవరు మనకి వ్యూస్ రావచ్చు రాకపోవచ్చు, కానీ మన వర్క్ మనం న్యాచురల్గా మనం వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు చేసినప్పుడు కంఫర్టబుల్ జోన్లో మనకి వాచ్ అవర్స్ పెరుగుతాయి అన్నమాట, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నాకు ఫస్ట్ కొంచెం గైడ్లైన్స్ తెలియక నేను మొత్తం షార్ట్స్ని నేను అప్లోడ్ చేశానండి. నా టైం అన్వాంటెడ్గా వేస్ట్ అయిపోయింది. ఛానల్ మానిటైజేషన్ అనేది మార్చి 16th వరకు టైం ఉంది. నా ఛానల్ మానిటైజ్ అవ్వలేదు. కాకపోతే నెంబర్ ఆఫ్ యాడ్స్ నా ఛానల్కి ప్రమోట్ అయినాయి. అవన్నీ కూడా నాకు ఉపయోగపడలేదు. సో నాలాగా మీరు ఉండకూడదు కాబట్టి నా వ్యూవర్స్ వరకైనా 3,25,000 వ్యూవర్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ థ్రెడ్స్లో కానీ అందరూ ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో దాంట్లో నెంబర్ ఆఫ్ షెఫ్స్ ఉన్నారండి. మనం చూసుకుంటే కుకింగ్ షెఫ్స్ వాళ్ళందరూ కూడా నాతో ఈ 11 months కూడా ట్రావెల్ చేస్తూనే ఉన్నారు. పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఒక్క సబ్స్క్రైబర్ కానీ ఒక ఫాలోవర్ కానీ ఏ ఛానల్లో కూడా ఎవరు కూడా నన్ను లెఫ్ట్ చేయలేదు. వాళ్ళకి నేను థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే దిస్ ఈజ్ యువర్ గ్రేట్ సపోర్ట్ అండ్ లవ్. ఛానల్ ఓపెన్ చేయడం ఎంత ఈజీయో దాన్ని రెగ్యులర్గా మెయింటైన్ చేయడం చాలా డిఫికల్టీ అవుతుంది. ఎందుకంటే మనం కుకింగ్ ఛానల్ కనుక కంపేర్ చేసుకుంటే వాళ్ళు ఉపయోగించే డిఫరెంట్ థింగ్స్ మన దగ్గర అప్డేట్ అవినా అవ్వకపోయినా న్యాచురల్గా హోమ్ ఫుడ్స్ని ఎంత ఇష్టపడుతున్నారో అంతే నా ఛానల్ని అందరూ ఇష్టపడుతున్నట్టుగా నాకు అర్థమైంది. అదే నాకు గ్రేట్ బ్లెస్సింగ్స్ అండి. తప్పకుండా నా ఛానల్ మీకు అవకాశం ఉన్నంత వరకు సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఛానల్ మానిటైజ్ అవ్వాలని నేను ట్రై చేస్తున్నాను. బికాజ్ చాలా హానెస్ట్గా నేను అన్ని రెసిపీస్ని అందరికీ ఉపయోగపడే విధంగా షేర్ చేశాను కాబట్టే అందరూ కూడా నన్ను సపోర్ట్ చేశారు. బట్ చిన్న అన్లక్ ఏంటంటే వీడియోస్ నేను బిగినింగ్ నుంచి అప్లోడ్ చేయడం నేను చేయలేకపోయాను. అది మధ్యలో నుంచి నేను చేశానన్నమాట. దానివల్ల వాచ్ అవర్స్ పెరగలేదు. ఇక్కడ డైలీ ఒక వీడియో చొప్పున మనకి ఇయర్లీ 365 వీడియోస్ అనుకోండి. నేను 3000 అప్లోడ్ చేశాను. అంటే షార్ట్స్ అండ్ వీడియోస్ రెండు కలిపి. ఈరోజు మనం ఫుడ్ గురించి కాకుండా జనరల్ టాపిక్స్ ఏంటి అంటే ఇది మీకు కూడా ఎక్స్పీరియన్స్తో ఉపయోగపడవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ వాచ్ అవర్స్ అనేది పెరగడానికి వాళ్ళు ఏదో ఒకటి ఖచ్చితంగా మనం మాట్లాడాలన్నట్టుగానే ఉంది. అయితే మీకు పొటాటో రైస్ గురించి చెప్పేశాను కదా, ఇక్కడ జనరల్ ఫ్యూ టిప్స్ని మీరు ఫాలో అవ్వండి. ఆ తర్వాత ఇప్పుడు సమ్మర్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి బిగినింగ్లోనే చాలా ఎక్కువ టెంపరేచర్ అనిపిస్తుంది. ఒక కొంచెం రైస్ అయినా మనం బయట లెఫ్ట్ ఓవర్ రైస్ అయినా పర్వాలేదు బాల్కనీలో పెట్టడం వల్ల చిన్న చిన్న స్పారోస్ బర్డ్స్, నేనైతే ఒక 2-3 చాలా మంత్స్ ఒక 4-5 months పైనుంచి బాల్కనీలో బర్డ్స్కి వాటర్ ఫుడ్ పెడుతున్నానండి రెగ్యులర్గా.
చాలా డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ వస్తూ అవి ఇంటి ముందు రెగ్యులర్గా అలవాటు పడిపోయి వాళ్ళు వచ్చి తింటుంటే అసలు ఆ ఆనందం చెప్పలేనంతండి. అవి చిన్న చిన్న స్పారోస్, రకరకాల గ్రీన్ కలర్ బర్డ్స్, బ్రౌన్ కలర్ బర్డ్స్, క్రోస్, పీజియన్స్, ఈవెన్ ప్యారట్స్ కూడా ఒకటి రెండు సార్లు న్యాచురల్గా రావడం నిజంగా నాకు ఆస్టానిషింగ్గా అనిపించిందండి. అవి రెగ్యులర్గా వచ్చి చక్కగా వాటరు కొద్దిగా గ్రెయిన్స్ నేను పెడుతున్నాను. ప్లీజ్ హెల్ప్ పెట్స్ అరౌండ్ యూ. థ్యాంక్ యూ.